మనము రీసెంట్ డేస్ లో చాలా మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి నోట ఇదే డిస్కషన్ ఏఐ గురించి జాబ్స్ పోతాయని చెప్పి. సో డైరెక్ట్లీ ఇంపాక్ట్ అయ్యే అంటే కొంచెం మెల్లగా ఉద్యోగాలు అనేవి ఈ కొన్ని స్ట్రీమ్స్ లో తగ్గుతాయి. వరల్డ్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం వీటిల్లో జాబ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇది ఈ కొన్ని పెరిగే జాబ్స్ గురించి, తగ్గే జాబ్స్ గురించి, రెండింటి గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే అంటే ఇంతకుముందు స్టార్టింగ్ లో అసలు కంప్యూటర్ వస్తే అసలు మనుషులకు పనే ఉండదు, మొత్తం కంప్యూటర్లే చేసేస్తాయి అని అన్నారు. కానీ కంప్యూటర్ల వల్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. తర్వాత ఫ్రంట్ ఎండ్ వచ్చినప్పుడు మొత్తం ఫ్రీ స్టైల్స్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ ఇవన్నీ వచ్చినప్పుడు అసలుకి ఇంకా ఫ్రంట్ ఎండ్ అవసరమే లేదన్నారు. దానివల్ల కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అలాగే ఏఐ వల్ల ఉన్న జాబ్స్ పోతాయేమో కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉద్యోగాలు పోతాయి ఏఐ వల్ల అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. దాంట్లో డేటా ఎంట్రీ, అడ్మిన్ అండ్ ఎగ్జిక్యూటివ్ స్పెషలిస్ట్ ఉంది, అండ్ అకౌంటింగ్, బుక్ కీపింగ్, పేరోల్, అండ్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్, అండ్ అసెంబ్లీ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్, అండ్ బిజినెస్ సర్వీస్ అండ్ అడ్మిన్, అండ్ క్లయింట్ అండ్ ఇన్ఫర్మేషన్ కస్టమర్ సర్వీస్, జనరల్ అండ్ ఆపరేషన్ మేనేజర్, మెకానిక్స్ అండ్ మెషినరీ రిపేర్స్ అంటే రిపేరర్స్ అంటే రిపేర్ చేసేవాళ్ళు, అండ్ మెకానిజం, అండ్ తర్వాత వచ్చేసి మెటీరియల్, రికార్డింగ్ అండ్ స్టాక్ కీపింగ్. వీరందరి జాబ్స్ అనేవి ఆల్రెడీ మెల్లగా తగ్గుతున్నాయి. 2030 నాటికి దాదాపు అకార్డింగ్ టు గోల్డ్మెన్ సాక్ కంపెనీ ప్రకారం 30 కోట్ల ఉద్యోగాలు అనేవి ఉండవు. సరే, వాటి ప్లేస్లో కొత్త ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ గ్రో అయ్యేది 2030 నాటికి గ్రో అయ్యే బాగా కొంచెం గ్రో అవుతున్నది డేటా అనాలిసిస్ కానివ్వండి, అండ్ డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ అండ్ బిగ్ డేటా స్పెషలిస్ట్, ఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ స్పెషలిస్ట్, అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలిసిస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్, బిజినెస్ డెవలపర్ ప్రొఫెషనల్, ప్రాసెస్ ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో ఉద్యోగాలు అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ మనం ఉద్యోగాలు పోయే ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం, వచ్చే ఉద్యోగాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటి అండి, ఏ వల్ల ఉన్న కొంత ఉద్యోగాలు పోయినప్పటికీ కొత్త ఉద్యోగాలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టెక్నాలజీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేట్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ నోకియా కంపెనీ ఆండ్రాయిడ్కి అప్గ్రేడ్ కాలేదు, లేట్గా రియలైజ్ అయింది, కంపెనీ లేకుండా పోయింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎవరైతే అప్గ్రేడ్ అవ్వరో వాళ్ళు ఉండరు. సో ఎలాగైతే కంపెనీస్ ఉంటాయో అలాగే. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.